హైదరాబాద్ వచ్చాము, కష్టపడదామని చెప్పేసి పని చేసుకుందాం అని చెప్పేసి వచ్చామనియా. తర్వాత ఏమని సడన్గా మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవడంతో నేను బట్టల షాప్లో జాయిన్ అయ్యి చనిపోయిందా మీ హస్బెండ్? చనిపోయారని. ఇలా తీసాను మీ ఫొటోస్, సోషల్ మీడియాలో పెడతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే అది ఇదని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడం ఏందమ్మా? వచ్చి ఏమన్నా ఉంటే డైరెక్ట్ అడిగి మంచిగా అడుగుతే ఓకే కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా హస్బెండ్ లేడు, మంచిగా అడుగుతున్నాడు అంటే ఓకే. బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే నువ్వు నా ఫొటోస్ అవి పట్టుకొని ఏవేవో అడుగుతున్నావు కదా, ఎందుకు అలా చేస్తున్నావు? కుమారి, నువ్వంటే నాకు ఇష్టం కుమారి, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను మ్యారేజ్ చేసుకుందామని చేస్తున్నాను. మరి ఫొటోస్ డిలీట్ చేస్తావా? చేస్తావా? చేస్తాను కానీ మరి చేస్తా. ఫొటోస్ అయితే డిలీట్ చేస్తా, కానీ అప్పుడప్పుడు నాతో క్లోజ్గా మూవ్ అవుతా అంటేనే చేస్తా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిజినల్ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది. ఈ సిస్టర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకైతే తెలియదు, కానీ వచ్చినప్పటి నుంచి నేను ఆఫీస్కి వచ్చి 2 hours అవుతుంది. తను 7 o'clock వచ్చిందంట ఆఫీస్ దగ్గరికి. ఆఫీస్ దగ్గరనే కూర్చొని ఉంది మెట్ల మీద. సో తన ప్రాబ్లమ్ నేను కెమెరా ముంగరనే చెప్తా అని చెప్పేసి అంటుంది. సో తను అయితే పొద్దుగాల మన దగ్గరకు వచ్చింది. తన ప్రాబ్లము మనకు చెప్పి మనం ఏమైనా న్యాయం చేస్తామేమో అని చెప్పేసి కోరుతుంది. తనకి ఏం ప్రాబ్లం అయింది, ఏమైంది అనేది అంతా కెమెరా ముంగటనే చెప్తా అన్నది. సో తనకి ఏమైంది, తనకి ప్రాబ్లం కలిగించిన వారు ఎవరు, ఏంది అనేది మొత్తం మనం తన మాటల్లోనే విందాం, కెమెరా ముంగటనే విందాం. సిస్టర్, కెమెరా పెట్టమన్నారు, కెమెరా పెట్టినా. మీకు ఏమైంది, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏంది అనేది మొత్తం చెప్పండి. కెమెరా ముందున్నారు, మీరు అస్సలు భయపడకండి, సరేనా? మీ పేరు? కుమారి అని. కుమారి. సిస్టర్, అసలు ఏమైంది? అనియా, నేను మీ ఛానల్స్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను. చాలామందికి న్యాయం చేశారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను అనియ. నేను చాలా చోట్లకి వెళ్ళాను, అక్కడెక్కడ చట్టం ప్రకారంగా కూడా న్యాయం జరగలేదని చెప్పేసి నేను మీ దగ్గరికి వచ్చాను అనియ. మీరు న్యాయం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పెళ్ళయి 1 year అవుతుంది. నేనేమంచి మా హస్బెండ్ చనిపోయారని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను. అదే పెళ్లి చేసుకొని మా ఆయన నేను హైదరాబాద్ వచ్చామనియా. తర్వాత ఏమంచి మా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు. 5 months అవుతుంది చనిపోయి. నేనేమంచి ఇక్కడికి వచ్చాను, అదే షాప్లో పనిచేస్తూ ఇంట్లోనే ఉంటున్నాను. ఏం షాప్లో పనిచేస్తారు మీరు? బట్టల షాప్లో చేస్తున్నాను అనియా. ఓకే. తర్వాత ఏమంచి ఒక అబ్బాయి, అదే మా పక్కింటి అబ్బాయి ఉన్నారు కదా, తన పేరు రవి. మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, తన పేరేమంచి రవి. తనేమంచి నన్ను ఊరికనే పెళ్లి చేసుకుంటాను, తర్వాత ఏమంచి పెళ్ళిళ్ళకి అందాము, అది మా ఇంటి పక్కనే ఉన్నారు. మీరు ఇక్కడ ఉంటారు కదా, మీ ఇంట్లో మీరు ఫ్యామిలీ ఎవరు ఉంటారా, లైక్ అత్త మామ? లేరన్నయ్య, మా ఇద్దరం పెళ్లి చేసుకొని 1 year అవుతుంది. అదే మా హస్బెండ్ నేను కలిపి ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్ వచ్చాము, కష్టపడదామని చెప్పేసి పని చేసుకుందాం అని చెప్పేసి వచ్చామనియా. తర్వాత ఏమని సడన్గా మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవడంతో నేను బట్టల షాప్లో జాయిన్ అయ్యి చనిపోయిందా మీ హస్బెండ్? చనిపోయారని. ఓకే, మీరు బట్టల షాప్లో వర్క్ చేస్తున్నారా? అయితే అబ్బాయి, మీ ఇంటి పక్కన ఉండే అబ్బాయి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే పెళ్లి చేసుకో అని అంటున్నాడా? పెళ్లి చేసుకో అని అంటున్నారు అనియా. నాకేమంచి అలాంటి ఇష్టం లేదు అది ఇదని చెప్పేసి నేను అన్నాను అనియా. అలా అంటుంటే ఒకసారి నేను బయట నీళ్ళు తోడుతుంటే తన ఫొటోస్ తీస్తారనియా. తీసి అదే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది నీళ్ళు తోడుతుంటే ఫొటోస్ తీయడం ఏంది అంటే అందులో ఏమన్నా చెడుగా చెడుగా అంటే నా డ్రెస్సెస్ బాగోకపోవడం, ఫస్ట్ కనబడేలాగా చేయడం, అంటే కొంచెం మనం పని చేసేటప్పుడు డ్రెస్సులు అవి సమంగా చూసుకోము. అవును. దానివల్ల ఏంటంటే ఆ ఫొటోస్ తీస్తున్న విషయం మీకు తెలుసా? అతను ఫొటోస్ తీసుకున్న విషయం అయితే తెలీదు. తర్వాత ఎప్పుడు తీసుకున్నాడో తెలీదు కానీ తను నాకు చూపించారు, ఇలా తీసాను మీ ఫొటోస్, సోషల్ మీడియాలో పెడతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే అది ఇదని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడం ఏందమ్మా? వచ్చి ఏమన్నా ఉంటే డైరెక్ట్ అడిగి మంచిగా అడిగితే ఓకే కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా హస్బెండ్ లేడు, మంచిగా అడుగుతున్నాడు అంటే ఓకే. బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది?
అంటే అతను ఎట్లాంటోడు? అంటే తన క్యారెక్టర్ మంచిది కాదని, అంటే తాగిపోతాడు, తర్వాత గంజాయి తాగుతాడు, తర్వాత ఏమంచి చెడు తిరుగులు తిరుగుతూ ఉంటాడు. తనని చూస్తూ నేను ఎలా చేసుకుంటానని, అలాంటి వాళ్ళని చేసుకోలేం కదా. అంటే అతను అంటే మీకు ఇష్టం లేదు? ఇష్టం లేదని, నాకు అలాంటి ఇష్టం లేవు అని చెప్పినా సరే తను చాలా అంటే ఫొటోస్ గడిగడికి ఫొటోస్ పెట్టుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ. మీ నంబర్కి పంపిస్తున్నాడా ఫొటోస్, లేదంటే మీకు వచ్చి చూపిస్తున్నాడా? నా నెంబర్ అయితే తనకు తెలీదు, తను నాకు ఫొటోస్ చూపిస్తున్నారని. అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి నీకు చూపిస్తున్నాడు? మీ ఇంటి పక్కనేనా ఇల్లు? పక్కనే అని ఇల్లు. వాడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరా? మీరు చెప్తే మీరు వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పేది ఉండే కదా, మరి మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. అనగా వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు లేరు, బ్యాచులర్గా ఒక్కడే ఉంటాడు. వాడు కూడా ఒక్కడే ఉంటాడు, ఇంట్లోనే ఉంటున్నారు. మీరు మళ్ళీ వాడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అని చెప్పి బెదిరించేది ఉండే కదా మీరు వాడికి? నేను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తానని చెప్పేసి అన్నాను, కానీ వాడేమంచి పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను సోషల్ మీడియాలో పెడతాను, లేదంటే వాళ్ళకి వీళ్ళకి సంచేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు అన్నయ్య. అందుకని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా వచ్చాను. పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా వచ్చేసారా? తర్వాత ఏమంచి అప్పుడు తను అలా వెళ్తే నేను ఎలా లేదన్నా నిన్ను సోషల్ మీడియాలో పెట్టి నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తానని చెప్పేసి కూడా అంటున్నాడు అన్నయ్య తను. ఇప్పుడు వాడు ఈ విధంగా అంటున్నాడు, ఓకే ఇన్ని గణం అంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు మీరు. వాడు మీ ఫోన్లో కూడా సెండ్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు, పిక్స్ మీకు చూపించిండు అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ నేను ఏమనుకోకండి, నేను ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి. అంటే కొంతమంది మా దగ్గరకు వచ్చే కేసెస్లో ఏమైపోతుందంటే నేను గుడ్డిగా నమ్మి నన్ను పిచ్చోని చేస్తున్నారమ్మా కొంతమంది. అంటే లైక్ వాళ్ళు ఏదో విధంగా వాడి దగ్గర రివెంజ్ తీసుకోవడము, వాడి దగ్గర నుంచి వెళ్ళి ఏదో వాడు మోసం చేసిన రివెంజ్ తీసుకోవడం, ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు. సో అప్పటి నుంచి నేను ఏం చేసినానంటే ఏదన్నా ప్రూఫ్స్ ఉంటే కేసు సాల్వ్ చేద్దాము అన్నట్టు నేను అనుకుంటున్నా. సో అమ్మ నాకు ఇక్కడ ఏంటంటే నాకు ఏదైనా ప్రూఫ్ లైక్ వాడిని ఫోటోలు పంపించడం కానీ, వాడు మిమ్మల్ని హెరాస్ చేస్తూ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నాయి కానీ, ఇట్లా ఈ విధంగా నేను ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుతానమ్మా. లేదన్నయ్య, నేను అటువంటి అమ్మాయిని అయితే ఏం కాదు, నిజంగా చెప్తున్నాను. నాకు మీరు చాలా న్యాయం చేస్తారని చెప్పేసి నేను చాలా బాధతో. అవునవునమ్మా, కరెక్టే అమ్మా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఎట్లా జరుగుతుంది, వాడు ఎట్లా ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి చూస్తారు కదా. ఇప్పుడు ఉట్టిగా నేను కూడా నమ్మలేను కదా, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు, ఉట్టిగా నేను ఎట్లా నమ్మాలి చెప్పండి? మీకు నమ్మకం రావాలంటే అన్నయ్య నేను మా ఫ్రెండ్కి కాల్ చేసి ఇస్తాను, తను మాట్లాడుతుంది. మీ ఫ్రెండ్కి కాల్ చేసి? సరే కాల్ చేయండి ఒకసారి. జ్యోతి చెప్పు. నేను ఇక్కడ అదే ఒక అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాను, నేను న్యాయం జరుగుతుంది అనేసి. అదే మన పక్కింటి అబ్బాయి ఉన్నాడు కదా. అవునా, ప్రార్థనగడు. తనేమంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అన్నయ్య వాళ్ళ దగ్గరికి న్యాయం కోసం వచ్చాను. తన గురించి నేను చెప్తుంటే తను అదే అన్నయ్య వాళ్ళు నమ్మట్లేదు, నువ్వేమన్నా చెప్తావేమని నీ సహాయం కోసం వచ్చాను. సరే చెప్తాను ఇవి. ఓకే. హలో మేడం. అన్న నమస్తే. మేడం చెప్పండి. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చింది, ఇక్కడ కుమారి గారు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి చెప్తున్నది ఏంటంటే లైక్ వాడు ఇబ్బంది పెడుతున్నాడు, పెళ్లి చేసుకోమంటున్నాడు, వాడు గాంజాయి కొడతాడు, వాడు పెద్ద తాగుబోతాడు అని ఇవన్నీ చెప్తున్నది ఈమె. సో వాడు ఈ అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంటుంది. అసలు ఏమైందమ్మా అసలు? ఆవిడ అసలు తాగపోతే కొడుకు అన్న, అసలు మంచిగా చూసుకోడు, ఒకటే సతాయిస్తాడు, ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, లేదా నేను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాను నేను అని ఒకటే సతాయిస్తాడు. అమ్మ ఒకటి అంటే ఈమెకి జరిగేది అన్ని నిజమే, వాడు హెరాస్ చేసేది అవన్నీ నిజమే? అవును, అంతా నిజమే. ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం కూడా నాశనం అయిపోతుంది అని చేసుకుంటే. అవునవును, ఆమె అందుకనే ఇక్కడికి వచ్చింది నాకు హెల్ప్ చేయండి. ఒకటే సతాయిస్తాడన్న, తాగేసి వచ్చి కాల్స్ మీద కాల్ చేస్తాడు, చాలా ఏదో ఇబ్బంది పడ్డ చేతులు వేస్తూ ఉంటాడు, ఆమె ఒంటరిగా ఉంటే చాలా ఇది చేస్తాడు. ఓకే ఓకే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను నేను మీకు. సరే అన్న. ఒకటైతే కన్ఫర్మ్ అయింది, మీ ఫ్రెండ్ ద్వారా వాడు ఇబ్బంది పెడతాడు అది ఇది అని చెప్పేసి అని. ఇక్కడ నాకు ఇంకొక కన్ఫర్మేషన్ ఏం కావాలి అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ద్వారా నువ్వు చెప్పిపించినావు, నేను కూడా చెప్పిస్తాను. నేను నమ్మట్లేదని కాదమ్మా, నేను ఎందుకంటే నా జాగ్రత్తలు నేను కూడా ఉండాలి, నేను కూడా అన్నీ తెలుసుకొని చేయాలి. లేదంటే ఏమైతే నాకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, వీడియో తీసి ఇవన్నీ తీసి మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోతుంది. నాకు వాడి నంబర్ మీ దగ్గర ఉందా? ఉందా? వాడి నంబరు ఇప్పుడు ఈ ఫోన్లో ఉంది, వాడి నంబర్
సో గైస్ నా దగ్గర రికార్డింగ్ డివైస్ లేదు కాబట్టి తన ఫోన్లోనే రికార్డింగ్ పెట్టాను నేను. ఈ వాడి నంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏంది అనేది ఒకసారి నేను వింటా. నేను విని ఇంకా వాడిని ఎట్లా రప్పియాలో అట్లా రప్పిస్తాను. సరేనా? వాడికి ఒక హలో రవి, నేను హలో కుమార్ మాట్లాడుతున్నా. హాయ్ కుమారి, వాట్ ఈస్ సర్ప్రైజ్? ఎప్పుడు నేను కాల్ చేసినా అవాయిడ్ చేసేదానివి, ఇవాళ నువ్వు కాల్ చేసావు. ఆ, నీతో మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పు. అదే నువ్వు నా ఫొటోస్ అవి పట్టుకొని ఏవేవో అడుగుతున్నావు కదా, ఎందుకు అలా చేస్తున్నావు? కుమారి, నువ్వంటే నాకు ఇష్టం కుమారి, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను మ్యారేజ్ చేసుకుందామని చేస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు? నాలో ఏం తక్కువ చెప్పు. నువ్వు తాగుతావు, తిరుగుతావు, బ్యాడ్గా ఉంటావు కదా. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా, మారుతారు కదా మనుషులు అనేవాళ్ళు. నీ మీద అయితే నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? హ్మ్. అబ్బా, అట్లా అనొద్దు కదా. సరే, హలో, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నా. మ్యారేజ్ చేసుకొని నీకు హస్బెండ్ అవుదామని అనుకుంటున్నా, లేకపోతే ఫిజికల్గా కలుద్దామని ఉంది. అవునా? ఆ, నేనైతే మ్యారేజ్ అయితే చేసుకోను, ఫిజికల్గా కలుస్తాననేసి అన్నావు కదా. ఆ. మ్మ్. నేను ఒక లొకేషన్ పెడతాను, వస్తావా? లొకేషన్కా? మ్మ్. లొకేషన్ ఎందుకు? మీ రూమ్ మా రూమ్ ఒకటి, ఇల్లు పక్కపక్కనే కదా. మీ ఇంట్లో ఎవరు ఉండరు, మా ఇంట్లో ఎవరు ఉండరు, ఇంకేంది ప్రాబ్లం? మరి ఫిజికల్గా కలుస్తానని చెప్పేసి అంటున్నావు కదా, అవును, మరి ఫొటోస్ డిలీట్ చేస్తావా? చేస్తాను. చేస్తావా? చేస్తాను కానీ మరి చేస్తా. ఫొటోస్ అయితే డిలీట్ చేస్తా, కానీ అప్పుడప్పుడు నాతో క్లోజ్గా మూవ్ అవుతా అంటేనే చేస్తా. ఓకే, క్లోజ్ పక్కా కదా? పక్కాగా. ఆ, మళ్ళా అందులో ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు కదా. ఆహా, లేదు. మళ్ళా అలా ఇలా ఏమన్నా గొడవలు, పోలీస్ కేసులు అయినా కేసు పెట్టుకున్నా కూడా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే అన్నీ నాకు ఆడ ఎవిడెన్స్ ఉన్నాయి. ఏమన్నా చేద్దాం అనుకున్నా కూడా నీదే లాస్ అవుతావు. ఎందుకు? నీకు హస్బెండ్ లేడని చెప్పేసి ఒక్కదాని ఉంటున్నావు అని చెప్పేసి నేను ఎందుకు ఒక ఆడపిల్ల ఏ, ఇప్పుడు సొసైటీలో ఎలా ఉంటారో నాకు తెలుసు కాబట్టి నీకు ఒక నీడలాగా ఉందామని అనుకుంటున్నా. కానీ నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. హలో, ఆ, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు నువ్వు నన్ను. అంటే మ్యారేజ్ అంటే ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ అంటే నేను చేసుకొని ఫిజికల్గా కలవమంటే మాత్రం నేను ఓకే చేస్తా. ఫిజికల్గా కలుస్తావా? ఆ, ఎప్పుడంటే అప్పుడా? ఫొటోస్ డిలీట్ చేస్తావు కదా పక్కా? చేస్తా, పక్కా చేస్తా. కానీ మరి ఎప్పుడంటే అప్పుడు కలుస్తావు కదా. అలానే. ఆ? ఏమో మళ్ళీ ఫొటోస్ డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను కలవను చెయ్యను అది ఇది అని అంటే మళ్ళీ ఒకవేళ అలా అని కాదు, నీకు నా మీద ఇంత ప్రేమ ఉంది కదా, నీకు ఫొటోస్తో పని ఏముంది? నేను కావాలి కానీ. నువ్వు కావాలని నీ చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేవు కదా. అట్లీస్ట్ ఫొటోస్ ఉన్నా కూడా కనీసం ఇప్పుడు నాకు కాల్ చేసినావు కదా, ఫొటోస్ ఉండడం వల్ల. ఆ ఫొటోస్ వల్లనే కదా ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసింది. ఫొటోస్ లేకపోతేనే నన్ను డేకేదానివా నువ్వు? అందుకనే అంటున్నాను, నువ్వు ఆ ఫొటోస్ డిలీట్ చేస్తానంటే నేను నీ పక్కనే ఉంటాను కదా. నువ్వు పక్కనే ఉంటా అని నాకు ప్రామిస్ చేస్తే నేను పక్కా డెఫినెట్లీ నేను డిలీట్ చేస్తా. చేస్తా. ఉమ్? చేస్తా, లొకేషన్ పెడతాను, రా. లొకేషనా? ఎందుకు? మన ఇల్లు ఉన్న తర్వాత లొకేషన్ ఎందుకు చెప్పు? అంటే చుట్టుపక్కల ఎవరు చూసినా సరే ఇబ్బంది అవుతుంది కదా. నైట్ టైంలో వెళ్దాం. కాదు నైట్ టైంలో వెళ్దాం, ఎర్లీ మార్నింగ్ వెళ్దాం, బయటకు వెళ్దాం. వద్దు, కాదు, చుట్టుపక్కల ఎందుకు? ఎవరు చూసినా నైట్ టైం అయినా డే టైం అయినా సరే ఎవరికి చూసినా ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. అదే నేను లొకేషన్ పెడతాను. ఏమవుతుంది? మా అంటే ఇద్దరం ఏజ్ లో ఉన్నాం కాబట్టి మా అంటే ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తారు అంతే, అంతకు మించి ఏం కాదు కదా.
అలా ఒప్పుకోరు కదా, అలా అనుకోరు కదా సొసైటీలో జనాలు అలా. ఎవరేమనుకుంటే మనకేంది, మన లైఫ్ మనం మంచిగా ఉంటే బాగుంటది కదా. నేను నీకు కావాలా లేదంటే రూమ్లోకి రావడం కావాలా? నాకు 2 కావాలి. రెండు కావాలంటే నేను చెప్పిన లొకేషన్కి రా. లొకేషన్కి రావాలా? ఉమ్. నేను కావాలి అని అనుకుంటే నువ్వు కావాలి నాకు. అందుకే నేను చెప్పిన లొకేషన్కి రా. లొకేషన్ ఎక్కడ? నేను సెండ్ చేస్తాను నీకు, వాట్సాప్ చేస్తాను లొకేషన్. వాట్సాప్. ఆ. ఓకే, లొకేషన్కి రమ్మంటున్నావు కరెక్టే. మళ్ళా ఎవరన్నా రౌడీలను గిరుడీలను పెట్టించి నన్ను కొట్టిస్తావా ఏంటి? నాకు అంత సీన్ లేదు కదా, ఆ? నాకు అంత ఏమో నువ్వు సడన్ గా లొకేషన్ పంపిస్తా, లొకేషన్ కి రా అని అంటే కొంచెం డౌట్ కొడుతుంది. ఎవరికన్నా పిలిపించి నన్ను కొట్టియగల అని. ఏం కాదు, నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది. మరి 100కి 160% ఉంది నీ మీద నాకు నమ్మకం. మరి ఎందుకు నమ్మి రావటం లేదు? ఎన్ని డౌట్స్ అడుగుతున్నావు? రౌడీస్ అది ఇది అంత రౌడీస్ అంటే అంతే అన్ని అంటే ఇన్ని రోజులు నేను అరెస్ట్ చేశాను కదా, అంటే ఇష్టంతో నేను ఎలా చేశానో నా మనసుకు తెలుసు. ఇష్టంతో చేసిన, కానీ నీకేమో నేను ఏమంటారు సఫర్ చేసినట్టు నువ్వు ఫీల్ అయ్యావు, కానీ నేను ఇష్టంతో చేసిన నీకు. అది కాదు రవి, ఇప్పుడు అలా చేస్తుండే ఇలా అంటే ఎప్పుడో నన్ను ఇలా హర్ట్ చేసినట్టు ఎవరొకరికి చెప్పి నేను కొట్టించేదాన్ని కదా. అలా చేయకుండా నేను రమ్మంటున్నాను అంటే నేను అంటే కూడా మేబీ నీకు కూడా ఇష్టం ఉన్నట్టుంది కొంచెం నా మీద. అవును. ఆ? ఆ. ఏమో ఇవాళ ఫుల్ చిల్లులో ఉన్నా. ఇప్పుడు నువ్వు కాల్ చేసేసరికి ఎగ్జైట్మెంట్ అవుతలేదు నాకు. అవునా? అందుకే ఎగ్జైట్మెంట్ మీద మనం ఫుల్ ఖుషి అవుతాం. ఖుషి అవుదామా, చిల్ అవుదామా? ఎక్కడ రావాలి? లొకేషన్ వాట్సాప్ చేస్తాను చూడు. ఓకే, చెయ్యి, తొందరగా చెయ్యి. ఓకే ఓకే. ఓకే. వేగంగా రా. వేగంగా రా. వేగంగా, అతి వేగంగా 100 స్పీడ్లో వస్తా. ఓకే. ఓకే, జెట్ స్పీడ్లో వస్తా. ఓకే. ఓకే బాయ్. బాయ్. అస్సలు ఆయన మొత్తం ఇంటర్నే లేడు కదా, ఆయన మొత్తం కాల్లో మొత్తం నువ్వంటే ఎంత ఇష్టం ఉందో మరి ఎందుకు అట్లా మాట్లాడుతుండో ఆయన. అవునన్నయ్య, అలాగా రోజు అలా చెప్తున్నాడని చెప్పేసి, టార్చర్ పడుతున్నాడని చెప్పేసి నేను మీ దగ్గరికి వచ్చానన్నయ్య, న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఆ ఫీల్తో వచ్చాను. రోజు అలానే సతాయిస్తాడు, రోజు ఫోన్ చేస్తారు, ఈ ఫొటోస్ అవి ఇవి ఉన్నాయని చెప్పేసి. అంత లవ్ చేసేటోడు అయితే, అంత నిజంగానే లవ్ చేసేటోడు అయితే ఆ ఫొటోస్ తీయడు, నీకు రోజు అడుక్కుంటాడు, నీకు రోజు బతిమలాడతాడు. ఆడు చేసే చెడు పనులు ఏమన్నా ఉంటే అవన్నీ మానేస్తాడు. మానేసి అతనికి అంతే ఇష్టం అంటే కనుక అవన్నీ మానేసి నీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తాడు, లైక్ పెళ్ళికి అనేదానికి. అట్లా చేస్తే నువ్వు కూడా ఒప్పుకుంటావు, కానీ వాడు ఇట్లుంటే నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు చెప్పు? వాడు ఇంట్లోకి వచ్చి ఇంకేం చేస్తాడు? అందుకే అన్నయ్య మీ దగ్గరకు వచ్చాను, మీరు న్యాయం చేస్తారని చెప్పేసి. తన మాటల్లోనే మీరు చూసారు కదా. చూసినా. ఇప్పుడు నీకు వాడు వద్దు, నువ్వు అన్ని పెళ్లి చేసుకోవు, వాడి దగ్గర ఉన్న ఫొటోస్ డిలీట్ చేయాలి. ఆ ఫొటోస్ ఉంటే ఎప్పటికైనా సరే నీకు ప్రాబ్లం అవుతుంది కదనియా. నాకంటే ఒక ఫ్యామిలీ ఉన్నారు కదనియా. మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు కాబట్టి నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు. నువ్వు నీ ఫ్యామిలీతో ఉంటే వాడిని నీ చేసేటోడే కాదు, నీ ఇంట్లో వాళ్ళని ఒక పని చేయి. ఇవన్నీ తీరిపోయిన తర్వాత వాడికి లొకేషన్ పెడతానుగా పెట్టు. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నువ్వు మీ ఇంట్లోతో నుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, సరేనా? ఇప్పుడైతే వాడి నంబర్కి అయితే నువ్వు లొకేషన్ పెట్టు.